ఇలా కూడా రాగి పిండితో దోశలు వేసుకోవచ్చు. ఎలా అంటారా? మన దగ్గర 4 వంతుల అట్ల పిండి ఉందనుకోండి, దానిలో ఒక వంతు రాగి పిండి డైరెక్ట్‌గా కలపొద్దు. రాగి పిండిలో కొంచెం వాటర్ కలిపి ఆ మిక్చర్ మొత్తాన్ని అట్ల పిండిలో కలిపి ఒక 15 మినిట్స్ మంచిగా నాననివ్వండి. నెక్స్ట్ మనం అట్లు ఏ విధంగా అయితే వేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అలానే పాన్ హీట్ అయ్యాక ఆయిల్ అప్లై చేసి దోశ మాదిరిగా చక్కగా స్ప్రెడ్ చేయండి. మంచి స్మెల్ వస్తుందండి. అలానే చాలా స్మూత్‌గాను, చాలా సాఫ్ట్‌గా చాలా బాగుంటుంది. కొంతమంది పిల్లలు డైరెక్ట్‌గా రాగి జావ కానీ ఏమైనా ప్రిపేర్ చేస్తే త్వరగా తినరు. అలాంటి టైంలో మనం ఇలా మిక్స్ చేసి దోశలా కనుక వాళ్ళకి పెడితే మనం అనుకున్నట్టు వాళ్ళకి రాగి పిండితో ఫుడ్ అనేది ప్రొవైడ్ చేసినట్టే ఉంటుంది. పిల్లలకు కూడా హెల్త్ పరంగా, పెద్దవాళ్ళకి హెల్త్ పరంగా చాలా మంచిది. చూడండి చాలా బాగుంటుంది. దీనిని మనకి ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, సాఫ్ట్‌గా ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.